తప్పుని తప్పు అనడం నేరం కాదు. Prakash Vishnu of Rajasthan and Mohammad Salman of Chandrayan Gutta for involvement in the illegal activity. The seized adulterated kova along with the accused was handed over of the police station for further legal action. A case has been registered at Tandur police station and investigation is underway, officials said. పొట్టకూటి కోసం కోటి విద్యలు అన్నట్టు వాళ్ళు బ్రతకడం కోసం 10 రూపాయలు 20 రూపాయలు కోవా వ్యాపారం పెట్టుకొని అమ్ముకుంటున్నారు. తప్పు లేదు. కానీ తినేవాడు కూడా పేదవాడే కదా. తినేవాడికి రేపు పొద్దున ఆ కల్తీ కోవా తిన్నందుకు ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చి ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే 10 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మనం తినే ప్రతి పదార్థం యొక్క రియాక్షన్ ఈ రోజు ఇవ్వకపోయినా నీ వయసు అయిపోతున్న కొద్దీ, నీ ఇమ్యూనిటీ శక్తి, రోగ నిరోధక శక్తి తగ్గుతున్న కొద్దీ ఆ రోజు తినే, ఇప్పుడు అంటారు కదా అప్పట్లో ఇప్పుడు ముసలోళ్ళు గట్టిగా ఉన్నారంటే అప్పట్లో గట్టిగా తిన్నారు, ఇప్పుడు గట్టిగా ఉన్నారు. అప్పుడు మంచి ఫుడ్ తిన్నారు, ఇప్పుడు గట్టిగా ఉన్నారు. ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు రేపొద్దున ఇదే పేదవాడు హాస్పిటల్లో పడితే పరిస్థితి ఏంటి అని కూడా నేను వాళ్ళని క్వశ్చన్ చేసిన. ఇదే షేక్ షావలి బన్ అమ్ముకున్న వాడు తప్పు చేస్తే ఖచ్చితంగా ఒక ప్రొసీజర్ ఉంటది. ప్రొసీజర్ ప్రకారం ముందుకెళ్ళండి. చట్టం ముందు చిన్నోడు పెద్దోడు సామాన్యుడు అయ్యో పాపం ఉండదు. చట్టం ముందు అందరూ సమానులే. లీగల్ గా వెళ్ళాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ని ఫాలో అయితే ఖచ్చితంగా చాలా నీట్ గా వెళ్ళిపోతుండే. నిజంగా ఇప్పుడు కూడా అంటున్నా, ఎవరికైనా షేక్ షావలి ఎవరైతే సమ్మక్క సారక్క జాతరలో కోవా అమ్మిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యవహారం పైన ఎవరికైనా డౌట్ ఉంటే, ఆ కోవా కల్తీ అని ఎవరికైనా అనిపిస్తే FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకు కంప్లైంట్ చేయండి. అధికారులకు కంప్లైంట్ చేయండి. డిస్ట్రిక్ట్ లెవెల్స్ లో కూడా DMHO ఆఫీస్ కి సంబంధించినటువంటి వీళ్ళ దాంట్లో ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కంప్లైంట్ చేయండి. షేక్ షావలికి సంబంధించినటువంటి కోవా ఏదైతే ఉందో అందులో మాకు కల్తీ కనిపిస్తుంది అంటే, నిజంగా కల్తీ అని ఒకవేళ నిర్ధారణకు వస్తే రేపు పొద్దున వాళ్ళని కూడా ఆ కోవాని కూడా సీజ్ చేస్తారు. ఆ దందాన్ని కూడా బ్యాన్ చేస్తారు. తప్పేం లేదు.